నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర గీతం రాజముద్రపై మాజీ మంత్రి కేటీఆర్ మతి భ్రమించిన వాడిలా మాట్లాడుతున్నారని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్తో పాటు రాష్ట్రంలో మరో 12 సీట్లలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నగర శివార్లోని బృందావన్ గార్డెన్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం హోటల్ కృష్ణాలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రాక కోసం రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారని అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలో 13 ఎంపీ సీట్లను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని, ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కనుమరుగవుతుందని అన్నారు. సింపుల్గా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు సుదీర్ఘ మచ్చలేని జీవితం నడుపుతూ రైతు నాయకుడిగా ప్రజా సమస్యల కోసం ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాకుండా పోరాడుతున్న నాయకునికి మోడీ వేవ్ కానీ ఏ వేవ్ లేకుండా ప్రజల వేవ్తోని, కాంగ్రెస్ వేవ్తోని, మా నాయకుల కష్టంతో తప్పకుండా గెలుస్తాడని నమ్మకం ఉంది. 9 నుంచి అంటే ఇవాళ రాత్రి 7 గంటలకు ఎగ్జిట్ పోల్ వస్తుంది. ఎగ్జిట్ పోల్ కంటే ముందే మాకు కూడా కొంచెం ఐడియా ఉంది. ఇంకా 35 ఏళ్ళకి రాజకీయాలు ఉన్నాం కాబట్టి అన్ని పార్లమెంట్ ఇస్తే తప్పకుండా 9 నుంచి 13 సీట్లు కానీ 12 సీట్లు కానీ ఒక సీటు అటో ఇటో తప్పకుండా గెలవబోతున్నాం. దీనికి కష్టపడ్డ మా నాయకులకు అంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిజామాబాద్లో తక్కువ వచ్చినా తప్పకుండా రాబో కాలంలో ప్రభుత్వం ఉన్నది కాబట్టి నిజామాబాద్లో ఉన్న పెండింగ్ సమస్యలు, షుగర్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇంకా అభివృద్ధి విషయంలో రైతులకు సంబంధించి గతంలో మనం మొదలుపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడం కానివ్వండి, అవన్నీ చేసుకుంటూ వచ్చే 10 ఏళ్ళు మన ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఏం డౌట్ లేదు. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థం చెప్తున్నా, ఒక పార్లమెంట్ సీట్ రాదు, ఆయన 2-3 సీట్లలో డిఫైడ్ వచ్చేది కష్టం. ఇకపోతే ఒక జాతీయ పార్టీగా ఉన్న వ్యక్తి మోడీ గారు, అమిత్ షా గారు ఏం చెప్పాలి? 10 ఏళ్ళు అధికారం ఉండి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంతమంది అకౌంట్లలో 15 లక్షలు వేసినాం, ఇన్ని ఇండస్ట్రీలు తెచ్చినాం, మాకు ఓటేమని అడగాలి. మేము ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, మీరు కాంగ్రెస్ వాళ్ళు వస్తే రామాలయాన్ని కూలగొట్టేస్తారు, మళ్ళీ రాముడిని గుడారానికి పంపిస్తారు. ఇది ప్రధానమంత్రి మాట్లాడే భాష. నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి కావాలనుకున్నప్పుడు ఏం చెప్పినావు? 72 లక్షల కోట్లు విదేశీ బ్యాంకులలో నల్ల డబ్బు ఉన్నది, తీసుకొచ్చి ఒక్కొక్క భారతీయ అకౌంట్లో
పేదవారి అకౌంట్లో 15 లక్షలు వేస్తే మీరు అందరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి అంటే 40 కోట్ల మంది అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒక అకౌంట్లో 70. దాని గురించి మాట్లాడు. మా గవర్నమెంట్ వచ్చి 3 నెలలు కాకముందే డబుల్ ఆర్ ట్యాక్స్ పోతుందట. 10 ఏళ్ళ అధికారం ఉండి డబుల్ ఏ అంటే అమ్మాని అదానికి దోచిపెట్టావు నువ్వు. మీకు వచ్చిందే 3 నెలల 15 రోజులు. ఆర్టీసీలో వచ్చినాక ఇచ్చినావు. 0 బిల్లు, కరెంటు బిల్లు లేదు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ముందు పెట్టుకున్నాము. అది 2 నెలల ఎలక్షనే కోర్టు 2 నెలలు ఉన్నది. మీ అందరికీ చెప్తున్నాం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు, మా సీనియర్ నాయకులు, మా ఎమ్మెల్యేలు ఒక టీం లాగా పనిచేస్తూ ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. ఆగస్టు 15 లోపు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయబోతున్నాం. ఇది కేసీఆర్ మాటలా, దొంగ మాటలా కాదు. దళితులు ముఖ్యమంత్రి చేయకుండా మెడలారుకుంటా అని చెప్పి అసలు దొంగ మాటలు చెప్పము. రైతుల మీద ప్రేమతో చెప్తున్నాం. ఆయన 1 లక్ష రుణమాఫీ అని చెప్పి ఏం చేసాడు? 6-7 బుక్కలు చేస్తే బ్యాంక్ కూడా వడ్డీకే పోయింది. అది నీ 10 ఏళ్ళు చూసిన ఎమ్మెల్యే, ఎంపీగా. అందుకనే గౌరవ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా ఇక్కడికి వచ్చిన సందర్భంగా అది కూడా మంచి అకేషన్ అంటే వేరే కార్యక్రమాలకు వచ్చిన తెలంగాణ ఉత్సవాలకు మీరందరూ కూడా రండి. పెద్ద ఎత్తున పొద్దున పరేడ్ గ్రౌండ్ ప్రోగ్రాంతో పాటు కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని స్కామ్లే జరిగాయని ఆయన అన్నారు. గొర్రెల పథకంలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని, రాజముద్రపై అన్ని పార్టీల నేతలతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్లో అందరూ రావులే ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్కు మానవత్వం లేదని, ఆవిర్భావం వేడుకలకు కేసీఆర్ను ఆహ్వానించామని, వస్తారా రారా అన్నది ఆయన విఘ్నతకు వదిలేస్తామని ఆయన అన్నారు. జూన్లో అన్ని జిల్లాల్లో మంత్రులు పర్యటిస్తారని, అభివృద్ధిపై వరుసగా సమీక్షలు ఉంటాయన్నారు. బీజేపీ జూటా పార్టీ అని, మోదీ ప్రధానిగా దేశంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎన్నికల్లో ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మణాల మోహన్ రెడ్డి, నగర అధ్యక్షులు కేశవేను, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మేము అనౌన్స్ చేసినో లేదో పోయి చార్మినార్ కాడ ధర్నా లోగో గురించి అందరి అభిప్రాయం తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చర్చించాలి, క్యాబినెట్లో చర్చించాలి, ఉద్యమకారులతో చర్చించాలి, మేధావులతో, సీనియర్లతో చర్చించాలని చెప్పి ఒక ఆలోచన చేయగానే దాని మీద ధర్నా. వీళ్ళకి ఏంటంటే అధికారం పోయేసరికి మతి భ్రమించో 4వ తారీఖు మధ్యాహ్నం లోపల 1 సీట్ 0 అని చెప్పి ఏ యూట్యూబ్ ఛానల్ ఏ సర్వే చేసినా 0 అని చూపిస్తుంది. ఈ టెన్షన్లో ఏవో మాట్లాడుతున్నారు తప్ప ఏం మాట్లాడుకున్నా ఇంకా 2 రోజులు 3 రోజులు లేవాలి. అందుకని తప్పకుండా మేము ఒకటే చెప్తున్నాం, ఏది చేసినా ప్రజల్ని ఆలోచించి ప్రజలతో డిస్కస్ చేస్తాం. నిరంకుశంగా కుటుంబ పాలనగా చేసి ఇవాళ బర్రెలు, గొర్రెలు, చేపలు, ధరని పేరున భూములు, శాండ్, మ్యాండ్, ఇది ఏంది? ఇవాళ పొద్దున చూడంగా నాకు ఆ గొర్రెల స్కామ్ అనగానే ఉలికి పడ్డట్టు అనిపించింది. ఏంటంటే ఆయన ఆ కవిత స్కామ్ నాకు కూడా లిక్కర్ స్కామ్ ఇంకా వేరే రాకపోయి అప్పుడు ఇది దీంట్లో తప్పని పోతారు. ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే ఈ రావులందరూ అలానే ఉన్నారు. ఇక అలా లిస్ట్ చెప్పాలంటే అదే పెద్ద కథ. అది ఇంకెన్ని బయటపడుతుందో అనిపిస్తుంది మాకు. మేము ఏది కూడా టార్గెట్గా చేస్తున్నాం. దీనికి కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా లేఖ రాసి గౌరవంగా ఆహ్వానించింది రేపు రమ్మని. 10 ఏళ్ళలో తెలంగాణ కొట్లాడిన మమ్మల్ని ఎప్పుడైనా పిలిచిండి ఐడిగా ప్రగతి భవన్కి వచ్చి నాకు అపాయింట్మెంట్ ఎంపీగా, లోక్సభ ఎంపీగా, ఎమ్మెల్యేగా సమస్యలు చెప్తాంటే 10 ఏళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వలేని, మానవత్వం లేని ఒక మనిషి ముఖ్యమంత్రిగా ఉన్న సమయం అది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కాలేజీ తెల్లారే పోయి చూసింది. ఈరోజు స్వయంగా ఆయన సంతకం పెట్టి మీరు రండి, తప్పకుండా మీరు రావాలని చెప్పి గౌరవిస్తే దాని మీద రెస్పాన్సిబిలిటీ సరే వస్తారా లేదా ఆయన గెలికే వదిలిపెడుతున్నాం. అందుకని నేను ఒకటే చెప్తానుకున్నా మీ అందరికి కూడా, మేము పదవి ముఖ్యం కాదు, మాకు అధికారం ముఖ్యం కాదు. 56 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ప్రజా సంక్షేమం ముఖ్యం. స్కాములు ఇవన్నీ లేకుండా 2-3 సంవత్సరాల్లో మొత్తం కూడా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లా కేంద్రాలను మార్చే కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే అభివృద్ధి విషయంలో లేనిపోని ఊహలతో కాదు, ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో పోయి
ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత గ్రామాలకు పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇక్కడ నిజామాబాద్కి సంబంధించిన ఆర్ఎన్బి రోడ్లకు కూడా ఇప్పుడే మన ఎమ్మెల్సీ గారితో మాట్లాడడం జరిగింది, ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. మిగిలిపోయిన రోడ్లు కానీ ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడో కావాల్సిన బ్రిడ్జ్ నా దగ్గర 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు లల్లు ప్రసాద్ గారు తీసుకుపోయి 28 కోట్లతో 20 ఏళ్ళ కింద కంప్లీట్ చేయించారు. 5 ఏళ్ళ ఇక్కడ బీజేపీ ఎంపీ ఉండి ఇంకా పిల్లలు ఇంకా కాలం చేసే ఉన్నది. తప్పకుండా ఆర్ఎన్బి శాఖ ద్వారా కూడా అన్ని రోడ్లకు కూడా అటు సిఆర్ఎఫ్ నిధులు కానీ కేంద్ర నిధులు కానీ రాష్ట్ర నిధులతో నిజామాబాద్ జిల్లా అభివృద్ధి కోసం తప్పకుండా మా ఎమ్మెల్యేలు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు, అలాగే పెద్దలు జీవన్ రెడ్డి గారు, మీ అందరు కూడా అనుకుంటా, అందరూ కూడా జీవన్ రెడ్డి గారికి ఓటేసిందని అనుకుంటున్నాను. నేను తప్పకుండా ఎందుకో నాకు సెంటిమెంట్గా ఈసారి గెలుస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి కూడా మీరు చూసిన ఎమ్మెల్యేగా ఆయనకు పైసలు ఇచ్చిన అలవాటు, తాపిడిచ్చిన అలవాటు, ఇట్లా జిందాబాద్ కొట్టించిన అలవాటు లేదు. పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను వేల్పూర్లో ఘనంగా జరుపుకున్నారు. ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజలు చేసి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకుడు అరవింద్ శర్మ మాట్లాడుతూ ఉదయం ప్రత్యేక అలంకరణ, పంచామృత అభిషేకం, హారతి, యజ్ఞం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. భక్తులకు ప్రసాద వితరణ చేసిన అనంతరం అన్నదాన సత్రం నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ చాలీసా పఠనం చేసి భక్తి ప్రపత్తులు చాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. हनुमाननाथ वायुपुत्र महाबल रामेश्वर परशुराम सेवा सीता शोक विनाशक लक्ष्मण प्राण रक्षा दशग्रीव वस्त्रपात वाजयनाम कपिंद्र समर्थ स्वापकाले पठ्यते हंसाकाले तस्मद्वान सर्वत्र विजय भवे असुनीते पुनरस्मस्य सुप्राम प्राण विनोदे जो पश्यन् सूर्यमुच्चरन्त मन्मते नमस्ते मृते प्राणमृतवापा प्राणमिकं सामं सायं सवाहनं दशग्रीव पत्नी पुत्र परमे स्वामी सर्वजाता यावत् पूजा उदानकतावत्न दीर्घायनाः पत्नीमेस्मिन् सन्नन्तुस्थिरवा वरव सुख सप्तसन्भव यमानस्य अभिसन्नुपवा स्थिरासनं कुटुरो పల్లెలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కృతజ్ఞతలు తెలపాలని ఆయన కోరారు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వస్తున్న రాష్ట్ర ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. టోల్ ప్లాజాకు చేరుకున్న మంత్రిని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి షాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రూరల్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి కోమటిరెడ్డితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివారం నుండి నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరినీ భాగస్వాములను చేసి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటాలని ఆయన సూచించారు. అనంతరం నగర శివార్లోని బృందావన్ గార్డెన్స్లో జరిగిన గిరెడ్డి రామ్రెడ్డి సతీమణి ప్రమిలాదేవి సంతాప కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి హాజరయ్యారు. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, ఇతర నాయకులు శేఖర్ గౌడ్, గోరుగంటి లింగన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రమిలాదేవికి శ్రద్ధాంజలి ఘటించారు. చాలా బాధాకరం. వారి ఆత్మశాంతి కలగాలని, ముఖ్యంగా అంకుల్కి ధైర్యాన్ని చేయాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ రాజన్నకు అలాగే యశ్వంత్కు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వాలని, ఆమె జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోవాలని, ఆమె నిజామాబాద్కు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళింటికి వెళ్తే తిన్నవా అని చెప్పి అడిగి, తిన్న తర్వాత మళ్ళీ పెట్టడం మళ్ళీ ఏం కావాలని చెప్పి అడిగి అలా ప్రతి ఒక్కరిని ప్రేమించే గుణమున్న వ్యక్తి అనుకోకుండా 15 రోజుల్లోనే సడన్గా హాస్పిటలైజ్ కావడం, మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. మరొకసారి మా జ్ఞాపకాలని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పోదామని ఈ కార్యక్రమంలో మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ జగిత్యాల నుంచి కూడా వచ్చాడు. అలాగే మన ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు వచ్చారు. ప్రభుత్వ
నిబంధనలను పాటిస్తూ రైతులకు విత్తనాలు విక్రయించాలని ఎడపల్లి టాస్క్ ఫోర్స్ టీం అధికారులు సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ వ్యాపారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశాలతో ఎడపల్లి మండలం టాస్క్ ఫోర్స్ టీం ఆధ్వర్యంలో శుక్రవారం ఎడపల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ దుకాణాలను మండల వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరామేశ్వర్ నేతృత్వంలో తహసీల్దార్ ధన్వాల్ నాయక్, ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎడపల్లి గ్రామంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రం, వరలక్ష్మి ట్రేడర్స్లో విత్తనాల స్టాక్ రిజిస్టర్లను, అలాగే పురుగు మందుల స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేసి వాటిని పరిశీలించారు. రైతులకు విత్తనాలు, పురుగు మందులు విక్రయించేటప్పుడు వారికి తప్పకుండా రసీదు ఇవ్వాలని డీలర్లకు సూచించారు. అలాగే కల్తీ విత్తనాలు, పురుగు మందులు అమ్మొద్దని సూచించారు. ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలని, గడువు తేదీ ముగిసిన విత్తనాలు, పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లో దుకాణాల్లో పెట్టవద్దని, రైతులకు విక్రయించవద్దని అధికారులకు సూచించారు. ప్రభుత్వ గుర్తింపు లేని విత్తనాలు రైతులకు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని డీలర్లను హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసి నాణ్యత లేని విత్తనాలను, పురుగు మందులు అమ్మినట్లు ఫిర్యాదులు వస్తే దుకాణాలను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు ఒక మండలానికి ఒక టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మండల తహసీల్దార్ గారు, మండల ఎస్ఐ గారు, అట్లాగే మండల వ్యవసాయ అధికారి ముగ్గురు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ టీంని ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఈరోజు ఎడపల్లి గ్రామం నందు కిసాన్ అగ్రో ట్రేడర్స్, ఏఆర్ఎస్కి రైతు సేవా కేంద్రము, అట్లాగే వరలక్ష్మి ట్రేడర్స్ అనే 2 షాపులను సంయుక్తంగా తనిఖీ చేయడం నిర్వహించింది. ఇందులో భాగంగా విత్తనాలు ఏదైతే స్టాకు అయిపోయాయి, వాటి రిజిస్టర్ కరెక్ట్గా ఉన్నాయి. ఎక్కడైతే రైతు సేవా కేంద్రంలో పురుగు మందుల యొక్క రిజిస్టార్ సరిగా లేకపోవడం వల్ల వాళ్ళకు 2 రోజులు స్టాప్ సీల్ అనేది ఇవ్వడము జరిగినది. గ్యాస్ ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని ఏఐటీయూసీ నాయకుడు హనుమన్లు స్పష్టం చేశారు. ఏజెన్సీ నిర్వాహకులు తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట కుకింగ్ గ్యాస్ డెలివరీ కార్మికులు చేపట్టిన సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు హనుమన్లు మాట్లాడుతూ 7 రోజులుగా సమ్మె చేస్తున్న యాజమాన్యం, అధికారులు స్పందించకపోవడం దారుణమని అన్నారు. సమ్మెలో భాగంగా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్ డిఎస్ చౌహాన్కు మెయిల్ ద్వారా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించేది లేదని ఆయన హెచ్చరించారు. యాజమాన్యం భేషజాలకు పోకుండా కార్మిక నాయకత్వాన్ని చర్చలకు పిలిచి సానుకూల వాతావరణంలో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గాండ్ల సాయన్న, రవికుమార్, బాలలింగం, శివకుమార్, బబ్లు, గంగాధర్, రాజు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 6వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సమ్మెలో ఉద్దేశం ఏంటంటే, మేము గతంలో చేసుకున్న అగ్రిమెంట్, ఆయిల్ కంపెనీ గతంలో ఏజెన్సీ నుంచి చేసుకున్న అగ్రిమెంటు మొన్న 2024 ఫిబ్రవరి 16 ముగిసింది. మళ్ళీ నూతన రేట్ల ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ చేయమంటే యాజమాన్యము ఒప్పుకోకుండా మనల్ని మీరు వెళ్ళండి, రోడ్డు మీద వెళ్ళండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, అధికారులకు కానీ ఆయిల్ కంపెనీ కానీ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ వినతి పత్రాలు. అది లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు స్పందించలేదు. అట్లనే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నేను అడిగేది ఒకటే, ఏజెన్సీ యజమానులకు అడిగేది ఒకటే, ఆయిల్ కంపెనీ వాళ్ళకి అడిగేది ఒకటే, అయ్యా మాకు ఎంత ఇవ్వాలి, ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నారు, మీరు పనిలో పెట్టుకున్నారు, అసలు డబ్బులు పబ్లిక్ దగ్గర ఎందుకు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసలు పబ్లిక్ దగ్గర తీసుకోమని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించేసి వాళ్ళ దగ్గర తీసుకోండి, మేము ఏమి మాత్రం ఇవ్వము, మేము ఆటోలు పెట్టుకొని డీజిల్ పోసుకొని ఇవన్నీ చేస్తున్నాము. నేను ఆయిల్ కంపెనీకి సేల్స్ ఆఫీసర్, ఏరియా సేల్స్ ఆఫీసర్ కానీ మిగతా ఉన్నతాధికారులకు కొట్లాడుతున్నాను, మాకు ఎంత ఇవ్వాలి. ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారము ఈరోజు వచ్చేసి 2023 ఒప్పందం ప్రకారము 33 రూపాయలు 43 పైసలు డెలివరీ ఛార్జెస్ అని క్లియర్గా ఒక ఇంస్ట్రక్షన్స్ ఉన్నాయి. అది ఇవ్వకుండా పబ్లిక్ మీద మీరు వెళ్ళేసి తీసుకోండి, అది అక్కడ మీరు ఓవర్ ఛార్జెస్ చెప్పేసి ఈ సందర్భంగా యజమాని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
తప్పనిసరిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్. ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పాల ఉత్పత్తులను ఉపయోగించుకునేలా చూడాలని పాల ఉత్పత్తుల సమన్వయకర్త డాక్టర్ రాజారత్నం సూచించారు. పాడి పశువుల పెంపకంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాల ఉత్పత్తుల సమన్వయకర్త డాక్టర్ రాజారత్నం ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. గ్రామాలలో వెటర్నరీ వైద్యులు పాల ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం పాల ఉత్పత్తి చాలా తగ్గిందని, దేశంలోని కొన్ని ప్రాంతాలకే కేంద్రీకృతమై ఉందని అన్నారు. పాడి అభివృద్ధిని ప్రోత్సహిస్తే ఆరోగ్యాలు బాగుండడమే కాకుండా అధిక కుటుంబాలు ఆర్థిక అభివృద్ధి సాధించవచ్చని అన్నారు. సేంద్రియ పాడి పెంపకంపై ప్రభుత్వం అధిక ప్రచారం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో సదస్సు సమన్వయకర్త కరటూరి పాపారావు, వివేకానందరెడ్డి, జనార్దన్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ విలేజెస్ కానీ పక్క విలేజెస్ కానీ అందరూ వచ్చారండి. వీళ్ళందరూ చేసి రోజు మంచి ప్రోగ్రాం జరిగింది. వీళ్ళందరూ ఒక సంకల్పం తీసుకున్నారు. ఈ విలేజ్ అందరూ చేసుకొని ఇక్కడ ఒక ఆర్గానిక్ డైరీ ఫామ్ పెట్టుకుంటే రైతుకు మంచిదే, కన్జ్యూమర్ మంచిదే, ఆ తర్వాత స్టేక్ హోల్డర్ మంచిదే. అందుకోసం అందరూ ఒక మంచి ప్రోగ్రాం చేస్తారు, సంకల్పం తీసుకున్నారు. ఈ సంకల్పం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమి డిమాండ్ ఉందో అది కూడా రాసి ఇచ్చారు. అది అన్నీ తీసుకొని మేము అక్కడ గవర్నమెంట్ తోటి మాట్లాడి ఈ విలేజ్ ఒక మంచి మోడల్ చేయడానికి ప్రయత్నం అందరూ చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు లేక వెలవెలబోతోంది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. వేసవి ఎండలు దంచుకొట్టడంతో పాటు గత ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో నీటి మట్టం గణనీయంగా పడిపోయినట్లు ప్రాజెక్టు అధికారులు వివరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు లేక బోసిపోతోంది. గత వర్షాకాలం సీజన్లో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. అయితే ఆయకట్టుకు వానాకాలంతో పాటు యాసంగి పంటకు నీటిని విడుదల చేశారు. అంతేకాకుండా మిషన్ భగీరథ కింద త్రాగునీరు సైతం అందిస్తున్నారు. ఎండల తీవ్రతతో నిత్యం సుమారు 200 క్యూసెక్కులకు పైగా నీరు ఆవిరవుతోంది. దీంతో ప్రాజెక్టు నీటి మట్టం 10 టీఎంసీల దిగువకు పడిపోయింది. ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉంది. దీంతో బోర్లు సైతం ఎండిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో 10 రోజుల్లో వర్షాకాలం రానుంది. కానీ సకాలంలో వర్షాలు కురిస్తేనే వానాకాలం పంటకు పరిస్థితులు అనుకూలిస్తాయని పేర్కొంటున్నారు. ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం
90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీగా నీరు మాత్రమే ఉంది. దీని కారణంగా ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరడంతో బ్యాక్ వాటర్లో పచ్చిక బాయలు, ప్రాజెక్టులో మునిగిపోయిన ఆలయాలు పైకి తేలాయి. ఈ ఏడాది కాళేశ్వరం నుండి వరద కాల్వ రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీటిని నింపినప్పటికీ ఎండాకాలం ప్రారంభం నుండే ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గుతూ వచ్చింది. రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి మహారాష్ట్ర బాబ్లీ ద్వారా నీరు వస్తేనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకోనుంది. ఓవైపు సీఎంఆర్ రైస్ కేటాయింపుల్లో భారీగా అక్రమాలు జరగగా మరోవైపు రేషన్ బియ్యం అక్రమ దందాతో కొందరు రైస్ మిల్లర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. టన్నుల కొద్ది పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తూ దొడ్డిదారిన బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపుదాడిలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలిసింది. నగరంలోని ఓ రైస్ మిల్లులో బియ్యం రీసైక్లింగ్ చేస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు శనివారం మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో రేషన్ బియ్యం బస్తాల లోడుతో ఉన్న లారీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిసింది. అనంతరం ఆ రైస్ మిల్లులో తనిఖీ చేయగా భారీ బియ్యం నిల్వలు గుర్తించినట్లు సమాచారం. వందల క్వింటాల పేదల బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆ రైస్ మిల్లును సీజ్ చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇదిలా ఉండగా ఆకస్మిక తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పీడీఎస్ రైస్ స్వాధీనం చేసుకున్న విషయాన్ని ఇంకా బహిర్గతం చేయలేదు. పంట పొలాలకు వెళ్లే రోడ్డును ఓ రైతు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశాడు. సమీప రైతులకు కనీసం సమాచారం ఇవ్వకుండా రోడ్డును తవ్వడంతో ఆందోళనకు గురైన రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెంజల్ మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామ శివార్లో పంట పొలాలకు వెళ్లే రోడ్డును సర్వేశ్వరరావు అనే రైతు దున్నేసి దాని మధ్య నుండి పైపులు వేశారు. దీంతో ఆ ప్రాంత రైతులకు పొలాల్లోకి వెళ్లడం ఇబ్బందిగా మారింది. రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు పోలీసులతో పాటు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు వెంకటేశ్వరరావు, రాజు, సోను కాంబ్లే మాట్లాడుతూ సర్వే నంబర్ 307 నుండి పక్కనే భూమి ఉన్న రైతు సర్వేశ్వరరావు అర్ధరాత్రి 1 గంట సమయంలో జేసీబీ సహాయంతో రోడ్డును ధ్వంసం చేసి పైపులు వేశారని తెలిపారు. గతంలోనూ ఇదే విధంగా చేయడంతో అడ్డుకున్నామని అన్నారు. రోడ్డును ధ్వంసం చేసి రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న ఆయనపై అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పోలీసులను, తహసీల్దార్ను కలిసిన వారిలో రైతులు మాధవ్ కాంబ్లే, సంజీవ్ కాంబ్లే, రాము జాదవ్, ఆకాష్ కాంబ్లే, భరత్, వినోద్ తదితరులు ఉన్నారు. నా పేరు వెంకటేశ్వరరావు, మాది రెంజల్ మండల్ అంబేద్కర్ నగర్ గ్రామము. మా పొలమైన 307 సర్వే నెంబర్లో పక్క రైతు దౌర్జన్యంగా రోడ్డు క్రాస్ చేసుకుంటా పైప్ లైన్ చేయడం జరిగింది. ఇది అందరికి సంబంధించిన ఎన్ఎస్ఎఫ్ రోడ్. ఇది అనాది 100 సంవత్సరాల రోడ్. ఇది మొత్తం కట్ చేసుకుంటా పైప్ లైన్ వేయడం జరుగుతుంది. దీని ద్వారా పక్క రైతులు మేము అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆయన ఎంత చెప్పినా పోలీస్ వారు కంప్లైంట్ చేసినా పోలీస్ వారు మాట వినట్లేదు. మేము రెంజల్ ఎంఆర్ఓ గారు కూడా కంప్లైంట్ చేసాం, ఆయన కూడా పరిశీలిస్తామని చెప్పారు. ఇప్పుడు మాకు ఈ రిపోర్ట్ ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఆ రైతు దౌర్జన్యాన్ని మేము చాలా ఇబ్బంది పాలవుతున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతులందరూ మాకున్న కాలువలు తీసేయడము, ఆయనకి లేని కాలువలు సృష్టించుకోవడము, లేని పైపులను సృష్టించుకోవడము, డబ్బు ఉన్న అహంతో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మాకు దీంతో చాలా ఇబ్బందికి గురవుతున్నాం. మేము దయచేసి మీరందరూ మాకు సహకరించాలని, ఈ పైప్ లైన్ ఆఫ్ చేసి ఎంఆర్ఓ గారు కూడా మాకు సహకరించాలని, లేని పైప్ లైన్ వేయకూడదని, ఉన్నది అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి.